పార్టీల పక్క కూడా చూడరు. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు మీ పార్టీల్లోనే చాలా క్రౌడ్ ఉంది. మీ పార్టీ కూటమి పార్టీ సరే ఎక్కువ తక్కువ పక్కన పెడితే టీడీపీలో, జనసేనలో, బీజేపీలో క్రౌడ్ ఉంది. తర్వాత పదవుల కోసం కాస్త పోరాటము ఆరాటము ఉంది. ఆ పదవులు వస్తాయి, ఈ పదవులు వస్తాయని, ఎందుకంటే ఎలక్షన్లో చాలా కష్టపడ్డారు, 5 ఏళ్ళు పోరాడిన వాళ్ళు కదా ఉంది. ఇప్పుడు మీ పార్టీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి లేకపోతే మీ 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 స్థాయి లీడర్లు, లేకపోతే మీకంటే కింది స్థాయిలో ఉండే లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ, అలాగే జనసేనలో కానీ, టీడీపీలో కానీ, వీళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఇట్లా వచ్చే వాళ్ళందరూ వస్తుంటే తీసుకుంటుంటే? అంటే మంచి వాళ్ళు వస్తే ఖచ్చితంగా స్వాగతించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మంచి అంటే ఏంటన్న ముఖం మీద రాసి ఉంటుంది అన్న, కెపాసిటీ నాకు అర్థం కావట్లేదు. మంచి అంటే కాదు కాదు నాకు ఒక మాట చెప్పండి, నాకు ఒక మాట చెప్పండి, క్యారెక్టర్ ఒక మాట చెప్పండి దయచేసి ఒక్క నిమిషం, నేను అడగదలుచుకున్నాను, దయచేసి ఒక్క నిమిషం. దేవస్థానం ఇది న్యాయస్థానం టు దేవస్థానం అని అమరావతి మహిళలు రైతులు యాత్ర చేసినప్పుడు వాళ్ళ మీద రాయయిన వాడు ఎవడన్నా ఉన్నాడా ఆ పార్టీలో? వాళ్ళే కదా ఇప్పుడు వస్తున్నది. అలాగే అమరావతి టు అరసవిల్లు అని వెళ్తుంటే రాళ్ళు, కర్రలు, కొట్లాటలు, బూతులు, చివరికి పెట్రోల్ పుట్లాలు ఇస్తున్నారు కదా మహిళల మీద, వాళ్ళే కదా ఇప్పుడు వస్తుంది. ఇక మంచి ఏంటి, వాడి మొహం మీద రాసి ఉంటుందా మంచి అని? ఎగ్జాంపుల్ చెప్పి అదొకటే, ఇట్లాంటి చాలా ఉన్నాయి. అదే చెప్తున్నా నేను కూడా. అందుకని అలాంటి వాళ్ళు అవసరం లేదు అంటున్నా. దాంట్లో ఉన్న మంచి వాళ్ళు, అందుకని నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది, ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది. వస్తున్నారని చెప్పని తీసుకునేస్తే స్క్రాప్ని తీసుకొని మేమేం చేసేదన్నా? స్క్రాప్ని తీసుకొని మేమేం చేసేది అంటే, సారీ టు సే, రాజకీయ నాయకులు స్క్రాప్ అనకూడదు, కానీ ఆ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని భరించి మోసి ఆయన అన్యాయాల్లో పాలు పంచుకున్నారు కాబట్టి ఆ మాట వాళ్ళు అనాల్సిన అవసరం అనిపింది. ఏమనుకోవద్దండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు మీరు ఆ రోజు జగన్ వ్యతిరేకించి ఉంటే అందరూ బాగుండేది. అంతే కదా, ఇప్పుడు అయిపోయింది కదా పవర్. తప్పు అమరావతిని వ్యతిరేకించడం తప్పు. అమరావతిని అలా చేయకండి. అలాగే పోలవరాన్ని వెంటనే పూర్తి చేయండి, లేకపోతే ఈ రకంగా మహిళల మీద దాడులు చేయొద్దు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు ఎందుకు మీరు ఆయన సతీమణిని ఎందుకు అసెంబ్లీలో ఆ రకంగా దూషించారు, ఇలాంటివి ప్రశ్నించి ఉంటే డెఫినెట్గా మనం అభినందించేవాళ్ళం. వికటాట్టహాసాలు చేశారు కదా, అవన్నీ జరుగుతుంటే వీళ్ళు కూడా తోడు వంతవాడిన వాళ్ళే కదా. ఒక్కడంటే ఒక్కడన్నా అన్నారా? అందుకనే వైసీపీ ఈరోజు క్వశ్చన్ సిపి అయిపోయిందన్న. మీకు అర్థమైంది కదన్నా? అర్థమైందిలే. వై ప్లేస్ లో క్వశ్చన్ మార్క్ వచ్చేసింది ఈరోజు. వై ప్లేస్ లో క్వశ్చన్ మార్క్ సిపి. ఇంకా భవిష్యత్ అంతా వైసీపీ పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పి ఇప్పుడే నాకు ఒక మిత్రుడు మీతో మాట్లాడుతుంటే, అన్న వెంకటకృష్ణ గారికి చెప్పండి అన్న, వై అనేది తీసేసి క్వశ్చన్ మార్క్ పెట్టమని చెప్పండి, అయిపోయింది దాని కథ, చాప్టర్ క్లోజ్, వైసీపీ కథ అని చెప్పి ప్రజలు పెడుతున్నారన్న. ఏదో రాజకీయ నాయకులుగానో మేమేమో ప్రతిపక్ష దీంట్లోనే మేము మాట్లాడట్లే, ప్రజల అభిప్రాయం ఇది. మీ ద్వారా వెంకటకృష్ణకి చెప్పండి, ఏబిఎన్లో మా భావన చూపించమని చెప్పండి అని చెప్పి చెప్తున్నారు. వై తీసేసి క్వశ్చన్ మార్క్ సిపి అయిపోతుంది. అంటే ఏ విధంగా ఉన్నారు చూడండి ప్రజలు, ఎంత ఆవేశంగా ఎంత ఆవేదనతో ఉన్నారో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మా దృష్టి అంతా నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, మా ఎన్డీఏ కూటమి మేము వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేసి వెళ్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా బీజేపీ సీనియర్ నాయకులు పురంధేశ్వరి గారితో పాటు సత్యకుమార్ గారు, మీతో మేమందరం మా ఫోకస్ అంతా ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి తీసుకుపోవాలని చెప్పి ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. అందుకని దాన్ని దాదాపు ఇప్పటికీ నాకు తెలిసి ఎంతనా ఒక 5 months అవుతుంది మేము. కానీ 40 రోజుల్లోనే మా ఈ పెద్ద ఆయనపై ఢిల్లీలో పోయి కూర్చున్న రాష్ట్రపతి పాలన పెట్టాలని. ఇంతకుముందు పెద్దలు మాణికన్న చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి, స్ప్లిట్ పర్సనాలిటీ అని. 40 రోజుల్లో ఎవరైనా బేరీ చేస్తారన్నా? 40 రోజులు వచ్చి కూర్చుంటేనే అసలు మంత్రివర్గ కూర్పు కానీ ఇవన్నీ చేసుకునే దానికే సమయం పడుతుంది. ఈయన హడావిడిగా అక్కడ పోయి ఒక స్టేజ్ షో ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర ఎక్కడో ఒక డ్రామా ఒక షో చేశాడు. దీన్ని బట్టి ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికార కాంక్ష ఎంత అంటే, పోయిన 40 రోజులు కూడా ఆయన తట్టుకోలేకపోతే ఏ విధంగా ఉంటుంది చెప్పండి. అయ్యా నీకు ప్రజలు ఇచ్చినట్టు మ్యాండేటరీ అది, దాన్ని మాకు ఇచ్చినట్టు నీకు అది ఇచ్చారు, మాకు అధికారం మాకు ఇచ్చారు, మా పని నువ్వు 1 సంవత్సరం అయినాక బేరీ చేయి.
ఎస్ 1 year టైం ఏ గవర్నమెంట్కి అయినా సరే 1 సంవత్సరం మినిమం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు గత ప్రభుత్వాలు చేసినట్టు తప్పు ఒప్పులన్నీ సరిదిద్దుకుంటూ ముందుకు పోవాలంటే టైం కావాలి ఏ గవర్నమెంట్ కన్నా. ముఖ్యమంత్రి చేతిలో మంత్రదండం ఉండదన్న, ముఖ్యమంత్రి చేతిలో మంత్రదండం ఉండదు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అవన్నీ రాష్ట్ర ఎప్పుడు ఉండే. కానీ నేను అనేది ఇప్పుడు ఇందాక వరప్రసాద్ గారు కూడా ఒక మాట అన్నారు, ఏది ఒక సమన్వయ కమిటీ వేసుకోవాలి అని. నిజానికి ఇది ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడే అనుకున్నారు, వెంటనే ఒక సమన్వయ కమిటీ 3 పార్టీల నుంచి వేయాలి, వేసి ఎవరన్నా బయట నుంచి వచ్చేవాళ్ళు ఉంటే తీసుకోవాలంటే సమన్వయ కమిటీలో ఓకే చేసుకున్న తర్వాత వాళ్ళకి శల్య పరీక్షలు చేసినాకనే తీసుకోవాలి ఏ పార్టీలోకైనా అని అనుకున్నారు. ఆ కమిటీ ఎక్కడ పోయిందో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ చేరేవాళ్ళు చేరుతానే ఉన్నారు. ఉందా కమిటీ ఉందా మీ 3 పార్టీల మధ్య? భాను గారు నాకు తెలిసి ఇంకా ఏర్పాటు కాలేదు అనుకుంటున్నాను. నాకు తెలిసి ఏర్పాటు కాలేదు, కానీ ఏర్పాటు కాలేదని అనుకుంటున్నాను. నాకు తెలియదు. వరప్రసాద్ గారు